హల్లెలూయా. పరమ తండ్రి నామములో మీ అందరికీ కూడా సలాం. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన ఇచ్చిన ఆశీర్వాద వర్షములు మీ కుటుంబానికి మీకు సదా తోడే ఉంటుంది గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈరోజు వాక్యానికి వెళ్ళే ముందు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహాయం మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఇక ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాక్య అంశము లోకములో ఎవరి ప్రేమ గొప్పది అన్న అంశం మీద మనం ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఈ ప్రశ్న నీ పక్క వారికి కానీ, నీ ఎదురింటి వారు కానీ, నీ పొరుగింటి వారు కానీ, నీ యొక్క సహాయకులు కానీ, లేకపోతే నీ కుటుంబంలో కానీ, లేక ఏ క్రైస్తవుడికి క్రైస్తవురాలకు వేసినా వారు చెప్పే సమాధానం ఒకటే. తడబడకుండా, ఆలోచించకుండా, వెంటనే వితిన్ 1 సెకండ్లో, ఒక్క గడియలో చెప్పే సమాధానము ఏమంటారండి? మనల్ని ప్రేమించేది తండ్రే. హల్లెలూయా. ఏ తండ్రి? పరలోకమందున్న తండ్రి. అనగా పరిశుద్ధుడైన తండ్రి మనం ప్రేమిస్తున్నాను కనుకనే ఈ భూమి మీద మనం జీవిస్తున్నామని ఆలోచించకుండా, తలబడకుండా ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఇదే. హల్లెలూయా. అది నిజమే. కానీ మరి తండ్రి ప్రేమించాడు మనల్ని, అంతా బాగానే ఉంది. మరి నిన్ను ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తే నీవు ఈ భూమి మీద ఉన్నావు? ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి కూడా చెప్పే సమాధానము ఆ పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన ఆ మెస్సీ గారని చెప్తాం, క్రీస్తు అని చెప్తాం. కానీ అసలు ఈ లోకంలో నీవు ఉండడానికి, నీవు బ్రతకడానికి నిన్ను ప్రేమించిన వారు ఎవరు అని వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు లేఖనాల్లో ఏం రాయబడిందో మనము చూద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన విధంగా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో లిఖించబడిన విధంగా అక్కడ అంటాడు పరమ తండ్రి చెప్పే మాట. తండ్రి లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఏంటి? తండ్రి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు క్రీస్తుని భూమి మీదకి మన పాపమును క్షమించుటకును, తనకి శిష్యులుగా ఉంచుటకును, అనుకూలమైన సమయాన్ని మనకి ఇవ్వడానికి ఇచ్చుటకును ఇదిగో మీ కొరకు అనుగ్రహించబడెను అంటాడు. హల్లెలూయా. తండ్రి లోకాన్ని ఎంత ప్రేమించాడు? దానికి కొలత కానీ, లేకుంటే తూకం కానీ ఏమీ లేదు. ప్రపంచాన్ని అంతా ప్రేమించాడు. అందులో నువ్వున్నావు, నేనున్నాను. ఇప్పుడు సజీవులుగా ఉన్న వారు అందరూ ఉన్నారు. మనతో పాటు వృక్షాలు, ఋతువులు, అలాగే ఆకాశ నక్షత్రాలు, ఇంకా చాలా జీవరాశులు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రేమిస్తున్నాడండి. మనల్ని ప్రేమిస్తున్నాడంటే తప్పు, శుద్ధ తప్పు అది. నిజంగా ప్రకృతిని ప్రేమించకపోతే, గుట్టలను పర్వతాలను ప్రేమించకపోతే, అంటే ఆధీనాలు పెట్టకపోతే, అవి సకాలానికి మనకి ఏది అందించాలో అవి అందించవు. కానీ తన అద్వితీయ కుమారుడు క్రీస్తుని మన కోసం, మన పాపాలు క్షమించడం కోసము మనకు అనుగ్రహించబడి ఉన్నాడు తన అద్వితీయ కుమారుడు క్రీస్తు. హల్లెలూయా. ఈ లోకానికి తాను వస్తేనే కానీ మనకు పాప క్షమాపణ లేదు. ఆయన రక్తాన్ని చిందిస్తేనే కానీ పాప క్షమాపణ లేదు. ఇది నమ్మేవారు కొంతమంది, నమ్మలేని వారు చాలామంది ఉన్నారు. చాలామంది అంటారు తన అద్వితీయ కుమారుడు మెస్సీ గారు ఈ లోకానికి అసలు వచ్చారా, పుట్టారా? ఇదంతా శుద్ధ తప్పు అని చాలామంది వాదిస్తుంటారు, మన క్రైస్తవులే. కానీ అది తప్పని గ్రంథం చెప్తుంది. ఇక్కడ అంటున్నాడు లోకాన్ని ప్రేమించిన తండ్రి. ఓకే, బాగానే ఉంది. అసలు నిన్ను ప్రేమించిన వారు ఎవరో నీకు తెలుసా? ఓ క్రైస్తవుడా, నిన్ను ప్రేమించిన వారు ఎవరో నువ్వు తెలిస్తే శిరస్సు వంచుకుంటావు.
నిన్ను ప్రేమిస్తూ నేను లాలించిన వారు ఎవరో తెలిస్తే క్షమాపణ చెప్పుకుంటావు ఈరోజు. మానవుల్లో క్షమాపణ లేదు కనుకనే మానవులు తండ్రి చేత క్షమించబడలేకపోతున్నారు. మానవుల యొక్క కోరిక, ముఖ్యంగా క్రైస్తవుల యొక్క కోరిక ఎందుకు నెరవేర్చబడలేకపోతున్నారు అంటే, నీలో క్షమాబుద్ధి లేదు, నీలో తగ్గింపు లేదు, నీలో తండ్రికి ఇష్టమైన క్రియలు కొద్దిగా ఉన్నాయి కానీ మరి ఎక్కువగా లేవు. తండ్రి లోకం ప్రేమిస్తాడు, అందులో నేను ఉన్నాను, మీరు ఉన్నారు, ఆహా ఓహో అని మనం చెప్పుకొని గొప్పగా చెప్పుకొని తప్పలు కొట్టి గెంతులు వేసి మనం తిరుగుతుంటామే. కానీ అసలు నిన్ను ప్రేమించిన వారు ఎవరో తెలుసా? ఇప్పుడు చూద్దాం. నిన్ను ప్రేమించిన వారు ఎవరో, నిన్ను ప్రేమించిన వారు ఎవరో. ఏదోని తోటలో మొట్టమొదటిసారిగా ఆదాముని జన్మింపజేసిన తండ్రి తన సహకారైనా తనకు తోడుగా ఉండడానికి, తనకు భార్యగా ఉండడానికి, వారు దంపతులుగా జీవించడానికి, వారి నుంచి ప్రపంచాన్ని సృష్టించబడడానికి అవ్వని చేశాడు. హల్లెలూయా. అంటే ఏం చేశాడండి? దంపతులను చేశాడు. అక్కడ 1వ అధ్యాయం 26, 27 వచనాలు చూసుకుంటే ఆదికాండం అక్కడ ఉంటాయి కదా స్పష్టంగా. నరులను జన్మింపజేద్దాం రండి, నా పోలిక చెప్పును, ఒకటి నా స్వభావం చెప్పును అంటాడు. ఎవరితో చెప్తున్నావు మాట? ఆనాడు తండ్రి దగ్గర అద్వితీయ కుమారుడు ఉన్నాడు, అయితే చెప్తున్నాడు పరమ తండ్రి. చెప్పి అంటాడు స్త్రీగాను పురుషునిగాను. లేఖనాలు చూసుకోండి మీరు. స్త్రీగాను పురుషునిగాను జన్మింపజేసి ఏదో తోటలో పెట్టి వారికి బాధ్యత అప్పగించి వారిని ఏం చేశారో తెలుసా? ఐక్యత చేయించాడు. హల్లెలూయా. ఐక్యత చేయించాడు కుటుంబ పరంగా. అక్కడ మొదలైందండి. ఏంటో తెలుసా? ఇప్పుడు కానీ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఈ భూమి మీద మేము ఉండడానికి గల కారణం ఎవరో తెలుసా? దంపతులు, భార్యాభర్తలు. అంటే అంటే నీ తల్లి తండ్రి అండి. ఇప్పుడు సహోదరులారా, నాడు కలిపిన ఆ జంట నేటి వరకు కూడా ఇప్పుడంటే జనరేషన్ మారిపోయింది అనుకోండి. ఆ జనరేషన్ మారిపోయింది. యవనస్తుల యొక్క కోరికలు మారిపోయి, వారి అలవాట్లు మారిపోయి, వారి నడవడిక మారిపోయింది, వారి బుద్ధి మారిపోయింది, అసలు వారి గుణాలే మారిపోయాయి. ఎవరితో లెక్కలేదు. వయసు వచ్చిందా తల్లి ఎక్కలేదు, తండ్రి ఎక్కలేదు, చెల్లి ఎక్కలేదు, అన్నయ్య ఎక్కలేదు, తమ్ముడు ఎక్కలేదు, ఎవరు ఎక్కలేదు, బంధుమిత్రులు ఎవరు ఎక్కలేదు. వారి మార్గం వాళ్ళు వెళ్ళిపోయి గోతులో పడిపోయాక అప్పుడు అంటారు వాళ్ళు, అయ్యో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఈనాటి జనరేషన్లో జరిగేది. ఓ క్రైస్తవుడా, ఓ మానవుడా, నీవు ఈ భూమి మీద ఉండడానికి గల కారణాలు ఎవరో తెలుసా? నిన్ను మోసిన తల్లి, నిన్ను పెంచుతున్న తండ్రి. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా. ఎలాంటి వాక్యమైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జ్ఞానం లేదు. చదువుకున్నారు, జ్ఞానం లేదు. శాస్త్రవేత్తలు, జ్ఞానం లేదు. మంచి మంచి డిగ్రీలు పుచ్చుకున్నారు, కానీ ఇది లోక జ్ఞానం, దైవ జ్ఞానం లేదు. కనుకనే మీరు తృణీకరిస్తున్నారు నిన్ను కన్న తల్లిని, నిన్ను పెంచిన తండ్రిని. కన్న తల్లిని పెంచిన తండ్రిని తృణీకరించిన మీరు లోకాధికారైన తండ్రి మాట, తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీస్తు మాట మీరు వింటారా? వినరు. కనుకనే నాశనం అయిపోతున్నారు. అక్కడ ఆది దంపతులను పెట్టాడు ఏదైనా తోటలో. వారికి పిల్లలను కనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అదే కదా మనం చేసేది ప్రార్థన. వివాహం అయిన తర్వాత వారికి పిల్లలు పుట్టకపోతే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం. హైందువులు అయితే వారి దేవాలయాలకు వెళ్ళి మొక్కుబడులు తీసుకుంటుంటారు. ముసల్మాన్లు అయితే వారి యొక్క మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తుంటారు పిల్లల కోసం. ఎందుకు ఆరాటం అంటే, నేను కూడా ఎలాగా గొడ్రాలు అనిపించుకోకూడదు, నేను కూడా పిల్లలు లేని ఇల్లు అనిపించుకోకూడదు. చాలామంది చూడండి, ఒక ఇంటికి వెళ్ళే వరకు మొట్టమొదటిసారిగా మగవారు కాదని స్త్రీల కోసం చెప్తున్నాను. ఒక ఇంటికి వెళ్ళిందనుకో, ఒక అమ్మ, ఒక తల్లి వెళ్ళిన వెంటనే ఎవరికి తెలుసా? కొంతమంది, నేను అందరు కాదు, అందరికీ బుద్ధి ఉండదు. కొంతమంది ఏమంటారంటే, లోకానికి భయపడి
తండ్రికి భయపడిన వారు వారు ఏమంటారు తెలుసా? నువ్వు ఎంత ఆస్తి సంపాదించావు, ఎన్ని మేడలు కట్టావు, ఎంత బ్యాంకులో దాస్తావు, మీరు ఏం తింటున్నారు, ఎలా జీవిస్తున్నారు, నాకు చెప్పు అని అనరండి. అంటారా? అనరు. మీరు వెంటనే అమ్మా నీకు ఎంతమంది పిల్లలు, హల్లెలూయా, ఏమంటారు? నీకు ఎంతమంది అమ్మా సంతతి, ఆడవారు ఎంతమంది, మగవారు ఎంతమంది, వాళ్ళు ఎలాగున్నారు అని అడుగుతారండి. జ్ఞానం కలిగిన గుణవంతురాలని స్త్రీలు మాట్లాడే మాట అది. అహంకారం మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో ముందు చెప్పుకున్నట్టుగా ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం మాట్లాడతారు. ఎందుకో తెలుసా? వివాహమైన స్త్రీకి గర్భం లేకపోతే ఆమెకు పెట్టే పేరు గుడ్రాలు. హల్లెలూయా. ప్రే సంగమా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, లోకాలెంతో ప్రేమించిన తండ్రి తన కుమారుని, అద్వితీయ కుమారుడైన మెస్సీ గారిని నీ పాపం నా పాపం క్షమించడానికి లోకాన్ని పంపిస్తున్నాడు, అనుగ్రహించబడింది అని ఉందే. ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే నీవు ఒక మంచి మార్గంలో నడవడానికి, నిన్ను కన్నా తల్లిదండ్రులను గౌరవించడానికి. అది లేదండి ఈరోజు, అది లేదు. అందుకే క్రైస్తవ కుటుంబాలు, ఒకరి మాట మనకు అవసరం లేదు, లోకం మాట మనకు అవసరం లేదు. క్రైస్తవ కుటుంబాలు పతనమైపోతున్నాయి, క్రైస్తవ జీవితాలు పతనమైపోతున్నాయి, క్రైస్తవ యవనస్తులు పతనమైపోతున్నారు. ప్రియ సహోదరులారా, ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. నిష్కలంకమైన పానుపు అని ఎబ్రీ పత్రికలో ఉంది కదా, 13వ అధ్యాయంలో ఏముంటుందండి అక్కడ? వివాహం అన్ని విషయాల కంటే ఘనమైనది, పానుపు నిష్కలంకమైనది అని ఉంటుంది. ఆ కింద చదవద్దు, 13వ అధ్యాయంలో కదా. ఏంటి దానికి అర్థం? నిష్కలంకం అంటే ఎటువంటి పొరపాటు లేదని అర్థం. అయితే ఆ పానుపు రోజున, ఆ మొదటి రోజున, ఆ కొన్ని రోజుల్లో స్త్రీ ఒక రకంగా అనుకుంటే, ఈ భూమి మీద నువ్వు లేవు, ఈరోజు నేను లేను, ఎవరు లేరు, అయ్యో నా అందం తరిగిపోతుందే పురుషుని దగ్గర నేను లొంగిపోతే, అయ్యో నా యొక్క ఆ శరీరం సాగిపోతుందే నాకు గర్వం వస్తే. గర్వం వచ్చిన వారికి మీరు గమనించండి, ఆ యొక్క కడుపు ఏమవుతుందంటే సాగిపోద్ది. అయ్యో నా శరీరం అంతా ముడతలు బారిపోద్దే, నా స్థానములు పాడైపోతాయే అని స్త్రీ అనుకుంటే, అయ్యో నేను పిల్లల కంటే వారిని పెంచాలి, కష్టపడాలి, సమటోర్చాలి అని తండ్రి అనుకుంటే, ఈరోజు నువ్వు లేవు నేను లేడు. హల్లెలూయా. నువ్వు లేవు నేను లేను, నా పేగులు సాగిపోతాయి. అవసరమైతే ప్రియ సంగమా, పిల్లలు కనేటప్పుడు ఆ తల్లి కొంతమంది ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తుంటారండి. ఆ ప్రాణాలు విడిచిపెడుతూ ఆమె కోరిన కోరికేటో తెలుసా? నేను కన్నా పిల్లలు జాగ్రత్త. ఎంత త్యాగం చేసిందండి తల్లి, ఎంత త్యాగం చేస్తున్నావండి తండ్రి. ఈరోజు వారిని నీవు పక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ లోకాన్ని దేవుడు తండ్రి ప్రేమించి నన్ను కూడా ప్రేమిస్తుంటే మూర్ఖుడు నువ్వు, నిజంగా మూర్ఖురాలివి. కానీ నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. అందుకే ఆదిలోనే అంటున్నాడు, అన్నాడు నిన్ను కన్నా తల్లిదండ్రులను మర్చిపోవద్దు అని చెప్పిన మాట మనకు జ్ఞాపకం లేదా? నా అందం తరిగిపోద్ది, నా శరీరం సాగిపోద్ది, నా స్థానంలో పాడైపోతాయి, నా శరీరం అంతా కూడా, నా కడుపు అంతా కూడా సాగిపోయి నాకు ముడతలు వచ్చి నేను పాడైపోతానని స్త్రీ అనుకుంటే, ఆ మొదటి రోజు నువ్వు లేవు ప్రియ సహోదరి, నువ్వు లేవు ప్రియ కుమారుడా. జ్ఞాపకం చేసుకోండి. అందుకే అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా మీ కన్న తల్లిదండ్రులను ప్రేమించండి అని ఆ మాటల అర్థం. మత్తయి సువార్తలో అంటాడు మెస్సీ గారు అంటారు, నిన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో నీవు కూడా పొరుగువారిని అలా ప్రేమించన్నాడు. ఎవరి పొరుగువారు? ఈదివారు కాదండి, నిన్ను కన్న తల్లిదండ్రులు, వారు పొరుగువారు కాదు. తండ్రి ఎంత కష్టపడి నేను పెంచుతున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, రిక్షా తొక్కొచ్చు, కూలి పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు అంటే నీ సౌఖ్యం కోసం, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు తండ్రి. ఆయన కష్టజీతం అంతా మీకేస్తున్నాడు. తల్లి కూడా అలాగే
తనకున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, అయ్యో నా పిల్లల యొక్క కడుపు నిండితే చాలు. వారు తింటే నేను తిన్నట్టే, వారు సౌఖ్యంగా ఉంటే నేను ఉన్నట్టే అని తల్లి మనసు అండి ఇది. అలాగే ఎందుకు ఈ మాటలు చెప్పుకోవాలంటే, పరమ తండ్రి తనకిచ్చిన కుమారుడైన మెస్సీ గారి యొక్క హృదయం కూడా తల్లి మనసు లాంటిదే. అందుకే మీకు ఈ మాట చెప్తున్నాను. తల్లి మనసు ఎలా ఉంటుందో మీకు బోధిస్తున్నాను ఈ వాక్యం ద్వారా. చాలామందికి తెలిసి కూడా మూర్ఖత్వంగా జీవిస్తున్నారని ఈరోజు జనరేషన్‌లో. తప్పు ప్రియ క్రైస్తవుడా. నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, నిన్ను చూస్తున్న తండ్రి, నీకిచ్చిన నీకు సౌఖ్యం ఇచ్చిన తండ్రి ఏమంటున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. నిన్ను కన్న తల్లిదండ్రులను ముదిమ వచ్చినప్పుడు విడిచిపెట్టొద్దు అంటాడు సామెతలు 23 అధ్యాయంలో. వాళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు విడిచిపెట్టొద్దు. మరలా చెప్తాను. ఆనాటి మొదటి దినమున స్త్రీకి స్త్రీగాను, పురుషుగాను వేరేగా పడుకుంటే నువ్వు లేవు ఈ భూమి మీద. నేను లేను. అసలు ప్రపంచమే లేదు. ఏదోని తోటలో అవ్వతో ఆదాంతో అవ్వ కలుసుకోకపోతే అసలు భూమి మీద మనిషి లేడు. 4 అధ్యాయం ఉంటుంది ఆదికాండంలో. మొదటి చదువుకుంటే ఆదాము అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి యొక్క కుమారుని కనెను. 4 అధ్యాయం మొదటి వచనము, 2వ వచనం చూసుకుంటే ఆదాము అవ్వతో కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కనెను. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? తండ్రి యొక్క దైవాన్ని నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఎంత చక్కటి సాక్ష్యం ఉండదు. అంటే తల్లి మనసు ఎంత పొంగిపోయిందో ఆ దినాల్లో అవ్వ మనసు. ఈరోజు నీ తల్లిదండ్రుల మనసు కూడా అంతే పొంగిపోతుందని జ్ఞాపకం చేసుకుందాం. రేపు దినాన మీరు వివాహం చేసుకునేటప్పుడు ఇదే పరిస్థితి మీకు వస్తే ఎంత కుమిలిపోతారండి. నీ కాలం ముందే నీ కడుపున పుట్టిన బిడ్డలను అంటే నేను చేదరించుకుంటే నీకు అన్నపానాలు ఇవ్వకపోతే అప్పుడు జ్ఞాపకం చేసుకోవా, ఎందుకు కన్నాను రా నాయన ఈ పిల్లలని అనుకుంటావా? అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు బాధపెడితే అదే వాళ్ళు అనుకుంటారు. జ్ఞాపకం చేసుకోండి. కావున ప్రియ సహోదరులారా, తండ్రి లోకంలో ఎంతో ప్రేమించాడు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నాకు అవసరం ఇస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే అన్నీ అవుతున్నాయి అనుకుంటే మంచిదే. కానీ అసలు నిన్నెందుకు ప్రేమించాడో తెలుసా? ఆయన యొక్క నామాన్ని భూమి మీద కనపరచడానికి. హల్లెలూయా. ఆయన యొక్క సువార్తను ప్రపంచం అంతా చాటడానికి. అందుకే నీకు జ్ఞానం ఇచ్చాడు. అందుకే నీకు చదువు నేర్పిస్తున్నాడు. అందుకే నేను ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెడుతున్నాడు. అందుకే నీ కోరికలన్నీ తీరుస్తున్నాడు. కానీ నీ మానవుడి కోరికలన్నీ తీరాక తండ్రి మాట వినలేదు. ఆనాడు మూర్ఖత్వంతో మన పూర్వీకులని ప్రజలు తృణీకరించారు. ఈరోజు మనం కూడా అలా ఉందామా? వద్దు ప్రియ సంగమా. అజ్ఞానం వల్ల మనం ఉండొద్దు. తండ్రిని ప్రేమిద్దాం. తన కుమారుడైన మెస్సీ గారు మన కోసం ఏం చేస్తారో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమించి వారి యొక్క ఆఖరి దినాల్లో వారికి చేయుతగా ఉంటే ఇంతకాలంలో చేసిన పొరపాటు, పాపములు, దోషములు ఏదైతే ఉన్నాయో తండ్రికి వ్యతిరేకంగా అవన్నీ కూడా క్షమించేస్తాడండి. అందుకే ఆయనకున్న గుణం బట్టి క్షమాహర్హుడు. హల్లెలూయా. క్షమించే గుణం గలవాడు. కావున ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటేనే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీ తల్లిదండ్రులను మాట వినకుండా వ్యతిరేకంగా ఉంటున్నావా? నువ్వు మాట వినకుండా వ్యతిరేకంగా ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత దైవ కార్యం చేసినా వ్యర్థమే. తండ్రి చెప్పేశాడండి, నీ తల్లిదండ్రులను సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుగా ఇక్కడ ఉండాలంటే, భూమి మీద ఉండాలంటే, నేను ఇచ్చిన ఆయుష్కాలమంతా సంపూర్ణంగా అనుభవించాలంటే ముందుగా నేను కన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో అని చెప్పిన మాట ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమాకాండంలో చెప్పాడు కదా. కావున ప్రియ సహోదరులారా, మనం మూర్ఖుల వల్లే ఉండకుండా, అజ్ఞానం వల్లే ఉండకుండా జ్ఞానంతో మర్చుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నా. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగల నాయన నీకు వందనములు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ఎదిగించి నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని తండ్రి. వీటిలో ఉన్న అర్థము పరమార్థం గ్రహించగలిగిన జ్ఞానం తండ్రి నీ బిడ్డలు దయచేయమని, మీరే మహిమ పొందుకోమని తండ్రి యొక్క విలువను వారు తెలుసుకొని తండ్రి, ఇక్కడి నుంచి వారు చేసిన ప్రతి పొరపాటును తండ్రి క్షమించి, ఇగో తండ్రి నాన్న వారిని ప్రేమిస్తున్న నీవు నిన్ను ప్రేమించే వారికి వారిని తీర్చిదిద్దమని
నజరేయుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి మరొకసారి పరమ తండ్రి నామములో వందనాలు.